నా ముక్కుసూటితనం, ఎవరిని లెక్క చేయనితనం, మెయిన్గా ఏదైనా సమస్య వచ్చి దాన్ని సర్దుకోకుండా ఉండిపోవడం. అంటే సర్దుకోకుండా మనస్తత్వం తక్కువ ఉంటుంది నాకు. సర్దుకుపోవడం అనేది, సర్దుకుపోయే మనస్తత్వం తక్కువ. ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పినామనుకో, చిన్న పని పెద్ద పని అని చూడను, అది కావాల్సిందే అనే పట్టింపులు ఎక్కువ. ఈ పట్టింపులు నాకు ఈ ముక్కుసూటితత్వమే అడ్డంకి ఏం చెప్పనుకుంటా. అట్ ద సేమ్ టైం కాకుండా కొందరు మంచిగా ఉంటూ ఏమి కొంతవరకు ఎంతవరకు నష్టం చేయాలో అది అంటే వాళ్ళని ఏమన్నా నాకు తెలియదు, కానీ దగ్గరున్న శత్రువులు ఎక్కువ నాకు. దగ్గరున్న శత్రువులు ఎక్కువ అంటే ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఎక్కువగా నా ఎదుగుదలకు వాళ్ళు కూడా ఒక డ్రాబ్యాక్. కొందరు, అందరూ కాదు, కొందరు అదొకటి మెయిన్గా నా ఇదే. ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ఆయన స్పీచ్, ఆయన వాయిస్ ఏ విధంగా ఉండేది మీరు చూశారు, మీ నాయకుడు కాబట్టి. మీ వాయిస్ కూడా 2019 నుంచి 2024 వరకు అదే లైన్లోనే వచ్చింది, అదే వాయిసే వచ్చింది. ఇప్పుడు ఎందుకు కామ్ అయిపోయారు? అంటే అప్పుడు ప్రతిపక్షం కదా, అధికార పక్షం తప్పులను మనం ఎత్తు చూపడం మన యొక్క లక్షణం. ప్రతిపక్షం యొక్క చేయాల్సిన పని కూడా అదే కదా. ప్రతిపక్షం చేసే పని అంటే అధికార పక్షం చేసే తప్పులను ఎండగట్టడం, ప్రజల ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేయడం. అందులో భాగంగా మనం నిరంతరం పోరాటం చేసాం. 5 సంవత్సరాలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు, కంటిన్యూషన్. నాకు తెలిసి నాది వారానికి ఒకసారి ఉంటుంది ప్రెస్ మీట్ కానీ ఏదో ఒక కార్యక్రమం కానీ ఉంటుంది కంపల్సరీ. అంటే సేమ్ ఉన్నాయి ఇద్దరివి. ఆయన వాయిస్ ఆ విధంగానే ఉంది. మీ ప్రెస్ మీట్ పెడితే, మీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ప్రెస్ మీట్లో ఇక్కడ మాట్లాడితే అక్కడ వరకు వినపడతాయి. మా ఇంటిని పడితే వాళ్ళ ఇంటిని పడతాడు అట్లా పక్క పక్కన తిల్లాడా ఆ పరిస్థితి ఉంది. అప్పుడు ఆ పోరాటం తప్పదు కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వంలో మేము ప్రజలకు చేయాలి. ప్రజలకు చేయాలనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ సెట్ కావాలా మొత్తం. ఎందుకంటే ఇంకా 4 months అయింది అంతే కదా, 100 days అయింది. 100 daysలో ఏమి సాధించలేము అనుకుంటాం, కానీ చాలామంది ఏదో అంటారు, కానీ అట్లా కాదు. ఏ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా, ఎవరి ప్రభుత్వమైనా మినిమం ఒక 1 year పడుతుంది. ముఖ్యంగా 1 yearలో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మేము వాయిస్ వినిపించకుండా ఏంటంటే ప్రజలు వస్తారు, మీరు చూసే ఉంటారు, మార్నింగ్ వచ్చి తెలుసు మీకు, రోజు 100 మంది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య వింటాం. తప్పకుండా ఫోన్లో చాలా ఏదైతే ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేస్తాం. ఏదైనా లెటర్ ఇచ్చేది అంటే మన స్థాయిలో లెటర్ ఏదైనా ఇచ్చేదంటే మన స్థాయి లెటర్ ఇచ్చి పంపిస్తాం. ఇంకైతే పంపించాం తప్పకుండా. సాల్వ్ చేసే పని అయితే వెంటనే ఫోన్ చేస్తాం. అంటే ధర్మవరంలో సమస్యలు ఉన్నాయంటారా? తప్పకుండా ధర్మవరం లేదంటే 100%. అంటే గత ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళేవారు కదా, ఎందుకు మీరు మీ దగ్గరికి ప్రజలు వస్తున్నారు? ఎందుకు వెళ్ళేవారు అది తెలిస్తే కదా, డైరెక్ట్ ప్రజల దగ్గర చెప్పండి. ఎందుకు మేమైతే ఎవరు చూసినా చెప్తుంది. ఇప్పుడు డైరెక్ట్ జనాలకి ఏంటికి వెళ్తాడు? ఊర్లో ఏమైనా మంచి మంచి స్థలాలు ఉన్నాయా, ఎవరైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారా? ఇప్పుడు పోతాడు, రోడ్డు అంటే పోతాడు, ఆయన చుట్టూగా మంది మార్బలం అంతా ఉంటుంది, మంది మాగదులు అంతా అనికింటుంటారు, యంత్రాంగం అంతా అనికింటేసుకుంటాడు, కమిషనర్ అనికింటేసుకుంటాడు, ఆ టీపీఓల వాళ్ళ టీపీఎస్ అనికింటేసుకుంటాడు, పోతా ఉంటాడు. రోడ్డు అంటే అలా ఇలా వాకింగ్ చేసుకుంటా పోతాడు. ఆడిపోతే అది చూస్తాడు, ఎవరిది బిల్డింగ్, దీనికి పర్మిషన్ ఉంది అంటాడు, నోట్ చేసుకో అంటాడు. ఇలా అంటే ఆయన దినచర్య ఏమంటే పొద్దున్న లేస్తేనే ఆయనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, రోజు వాకింగ్ చేయాల, థ్రెడ్మిల్ అయినా చేసినా ఒకటే, రోడ్డు అంటే నడిచినా ఒకటే. ఇది కార్యక్రమం పెట్టుకుని పొద్దున్న లేస్తాడు. ఆయనకు పని పట్టలేదు, 5 గంటలకు లేస్తా, 5:30కి లేస్తాడు, బయలుదేరుతాడు. దానికి పాపం ఆఫీసర్లు అందరూ వాళ్ళు పని పాటలన్నీ కాలకృతులన్నీ వదిలేసి ఈయనంటే నడవాలి. దాని దగ్గరికి ఏమంటే పొద్దున్న ఖాళీగా ఉంటుంది ధర్మవరం పట్టణం. ఏడ భూములన్నీ బాగా చూసుకోవచ్చు, స్థలాలు బాగా చూడవచ్చు. మామూలు టైంలోకి ఉదయానికి చాలా డిఫరెంట్ ఉంటుంది, నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా ప్రశాంతంగానే చూసుకుంటూ పోవచ్చు. అంటే ఏమి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏం దెబ్బకు మీకు తెలియలేదు. అంతో ఎంతో డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్కడ ఎక్కడ స్థలాలు ఆస్తులు సంపాదించుకోవాలంటే పరారు. ఆ పొద్దు వార్డు కోతారంటే వాళ్ళు వార్డులో ఉండరు. వాళ్ళ కౌన్సిలర్లు పెద్ద పంచాయతీ. ఈయన వస్తలకి అంతా స్టడీ చేసి పెట్టిండాలి, క్రమశిక్షణకు పెట్టిండాలి. అక్కడ బొకేలు పెట్టిండాలా, ఇక్కడ కండువాలు పెట్టిండాలా, అక్కడ దండాలు పెట్టాలా. కొందరు అక్కడ వస్తే నమస్కారం స్వామి అని దండం పెట్టాలి. తెలంగాణలో నీ పంచందూరు అంటే అట్లా ఈయన వస్తానంటే రాజు వస్తానంటే రాజు పెట్టలే, రవి తేజం పెట్టలే అంటే అట్లా వీళ్ళు వస్తారంటే మొత్తం ఎదగా యంత్రాంగం అంతా రావాలా. ఈయనకంతా పొర్లు దండాలు పెట్టాలా.
ఏదో అంత గంభీరంగా అంతా తిరగడం, జోకులు వేస్తారు. మీరు కొన్ని జోకులు చూసినారా? ఏమిరా ఇంతలా అయినావు అంటాడు వాడు. తెలుసు అంటే వాడు మా అమ్మాయి సెల్లు లేదు సార్ అంటాడు వాడు. అంటే సెల్లు కాదురా గ్రౌండ్కి పోయేది అంటాడు. అంటే అన్ని జోకులు వేసుకుంటా. అంటే యూట్యూబ్లో ఏదో క్రేజ్ సంపాదించల్లా. చాలామందికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి బయట వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో పొద్దున్న లేస్తానే ప్రజల్లో ఉంటాడు, పొద్దున్న లేస్తానే ఏదో జనాలకు చేసేయబోతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పు? పోతాడు, కాయగూరలు అమ్మే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, నీళ్ళు కొలాయిలతో నీళ్ళు పెట్టుకునే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. రోజు గొడవ ఉంటుంది చూడ, అది లైవ్లో చూసి చెక్ చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు ఈ భూముల గురించే వెళ్తున్నారని చెప్పి అంటారా మరి మీరు? అవును, భూముల గురించి. మీరు గతంలో భూముల కోసమని పోరాటం చేశారు కదా, మరి అప్పుడు కూడా చేసిండొచ్చు కదా? ఎందుకు చేయలేదు? ఎన్ని అరుపులు అరిసాము, ఎన్ని కేకలు వేసాము, అసలు ఎంత పోరాటాలు చేసాము. మీకు చూడు, మా మీద బిల్డింగ్ ఎక్కువ చూడు, ఒకటి లైట్ హౌస్ అది నైట్ అయితే ఒకటి లైట్ హౌస్ కనపడుతుంది. ఈ మధ్యలో ఉందో లేదో, మన గవర్నమెంట్ మీద కదా ఆఫ్ చేసుకుంటాడని తెలియదు. గతంలో పడతాండే లైట్ ఒకటి. ఒక కొండ ఉంటుంది, చెరువు, ధర్మవరం చెరువు పక్కన ఒక కొండ, ఒకటి పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద కోటమారు కట్టుకున్నాడు. కింద రిసార్ట్స్ బాధ కట్టేసి కొండ మీద పెద్ద కోటమారి కట్టాడు. మేము గతంలో చూపించాము చూడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ గుర్రాలు ఇలా పట్టుకొని, ఏదో రాజుల కాలం గుర్రాలు మాదిరి ఇలా పట్టుకొని లోకేష్ గారు సెల్ఫీ తీసుకున్నారు. ఆ కొండే మేము కూడా ఆ గుర్రాలన్నీ చూపించాము ఒకసారి. మా సార్ కూడా చూపించారు తిరుపతిలో, మేము ప్రజావాణిలో చూపించాడు ఈ భాగవతం అంతా కూడా ఆ కొండలు. అంటే ఏదో అంటే ఈయన దుర్మార్గాలకు అదుపు లేదు, అదుపు లేదు, ఇది లేదు. ఏది పడితే అది కబ్జాలు చేయడం, ఏది 100,000 కోట్లు భూములు చంపేయడం, ఏదో పొద్దున్న లేస్తున్నా అవన్నీ కప్పిపుచ్చుకునేందుకోసం, ఏదో నేను ప్రజలకు చేస్తున్నా అనే బిల్డప్ల కోసం, అంటే తన ఆస్తులను కాపాడుకునే కోసం, తన తప్పులను కప్పిపుచ్చుకునేది కోసం పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని పేరు పెట్టి అలా ప్రజల్లోకి వెళ్ళి యూట్యూబ్లో స్టార్ అయిపోయాడు. ఓకే, యూట్యూబ్ స్టార్, ఆయన పేరే యూట్యూబ్ స్టార్, మీకు తెలియలేదు. యూట్యూబ్లో స్టార్ అంత తప్ప ప్రజలకు చేసింది. మీరు చెప్పండి, ప్రజలకు చేసింటే ధర్మవరంలో సత్యకుమార్ గారు వచ్చారు. సత్యకుమార్ గారు 45 రోజుల్లో వచ్చి ఈ యూట్యూబ్ ఈ కేతిరెడ్డి మీద గెలిచాడు. సార్ ఆలోచన, సత్యకుమార్ గారికి ధర్మవరంలో పరిచయం ఉంది ఏమన్నా? ఆయన ఢిల్లీ నాయకుడు, ఆయన చాలా పెద్ద నాయకుడు. కానీ ఈ ధర్మవరం ప్రజలకైతే తెలియదు కదా, తెలియదు. ఇతనైతే రోజు టింగురంగడ అట్లా ఊర్లో తిరుగుతూనే ఉంటాడు కదా, మళ్ళీ ఎందుకు ఓటు వేయలేదు? వీళ్ళంతా తమ తప్పులను తాము కప్పిపుచ్చుకునేందు కోసం, తన కబ్జాలను తాము దాచిపెట్టుకునే కోసం, తన 1000 కోట్లను ఎత్తిపెట్టుకొని దాన్ని బహిర్గతం కాకుండా, దాని గురించి చర్చించకుండా ఉండేందుకోసం, అంటే 1000 కోట్ల 100 కోట్లను కాపాడుకునేందుకోసం ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకుంటా, పొద్దున్నే గుడ్ మార్నింగ్ పేరుతో, గుడ్ నైట్ల పేర్లతో తిరుక్కుంటా ప్రజలను ఇబ్బందులు పెట్టారు తప్ప ధర్మవరం ప్రజలకు ఆ గుడ్ మార్నింగ్ వలన 10 పైసలు ఉపయోగం లేదు. దానివల్ల నష్టం జరిగింది, 100 కోట్ల నష్టం జరిగింది. ఎంతోమంది వ్యాపారస్తులు ఏదైనా వస్తున్నాడు అంటే భయపడి ఆ రోజు నైటే ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. పొద్దున్నే కేతిరెడ్డి వస్తున్నాడు వార్డులోకి, గుడ్ మార్నింగ్ వస్తున్నాడు అంటే నైట్ ఎందుకు 70 దుర్మార్గులు వస్తే వెళ్తా వస్తారు, మనం బయటకు వెళ్ళిపోతాం. పొద్దున్నే చూస్తే ఏదో పిలుస్తాడు, పిలిచిరా అంటాడు, ఇదంతా క్లీన్ చెప్పేవా, నువ్వు ఎందుకు ఉండేదేడా అంటాడు. వాని డ్యూటీని అది నీ డ్యూటీ, మున్సిపాలిటీ డ్యూటీ. నిజమే, పెద్ద చెత్త కనపడితే డ్యూటీ ఎవరిది మీరు చెప్పండి సార్? క్లీన్ చేయించింది ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే గారి డ్యూటీ. ఏమి అధికారులను ఆదేశించి ఆ కింద వాళ్ళతో పని చేయించిన డ్యూటీ మంది. పిలిచి వార్డులో ఉండే వాళ్ళను ఈ స్థలం అంతా ఎవరిది అంటాడు. స్థలం అంతా ఎవరిది అంటే స్థలం యజమాని వచ్చినాడు అనుకోడుకు, ఏం చేస్తున్నావా ఇంత గలీజ్ ఉంటావు నువ్వు, ఎత్తేపి అంటే దాన్ని ఎవరు వేసిండేది? ప్రజలకున్న ప్రజలు ఆ చెత్త తీసుకుపోయి అక్కడ వేసేసింటారు. అది ఎవరు తప్పు? మున్సిపాలిటీ తప్పు. నిజమా? సిబ్బంది తప్పు, నీ తప్పు, ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూరు. స్థలం యజమాని ఏం చేస్తాడు? రోజు పోయి దాంట్లోకి వేస్తా అంటే విడిపోయి కాయలు కూర్చుంటాడు, కట్టి పట్టుకొని కూర్చోలేడు కదా. నువ్వేం పని చేస్తున్నావు? దాన్ని క్లీన్ చేయించుకోలేవా? ఫస్ట్ నేను రేపు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన కదా అంతా క్లీన్గా ఉండాలి చూడు అని బెదిరిస్తాడు అండి. అంటే వీడు చూసేది ఆ స్థలము మెయిన్, ఆ చెత్త కాదు టార్గెట్ స్థలము. ఇంకా అది బెదిరిచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా వాడు మళ్ళీ ఇంకా చెప్తే ఎందుకు ఇతనితో మనం పంచాయతీ అని చెప్పేసి ఊర్లో పొద్దున్నే కేతిరెడ్డి వార్డులోకి వస్తున్నాడు గుడ్ మార్నింగ్ అంటే అసలు ఊర్లో ఉండేవాళ్ళు చాలా మంది. ఆ పరిస్థితులు ఉన్నాయి.
అంత భయానకమైనటువంటి ప్రోగ్రామ్ అది, గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్. అంత దరిద్రం ప్రోగ్రామ్ నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేయలే. అంత భయంకరమైనటువంటి ప్రోగ్రామ్ అది. ఇప్పుడు 2024లో మీరు టికెట్ ఆశించలేదా? ఆశించాను, డెఫినెట్గా ఆశించే. దాంట్లో మళ్ళీ ఊరికి కాదంటే మరి మీ నాయకుడు ఏమన్నారు? అంటే పరిస్థితులు అనుకూలించలేదు ఆయనకు. నాకు తెలిసి నేను ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎప్పుడన్నా టికెట్ రాలేదంటే ఇది కళ నిజమా, అసలు ఏంటి ఏం జరిగింది అంటే. అలయన్స్ పోయినప్పుడు ఏమైపోతుందంటే ఇవ్వాలని ఆలోచన అనుకున్నా ఇవ్వలేని పరిస్థితులు, ఇవ్వాలని ఆలోచన అనుకుంటుంది కంపల్సరీ. నాకు తెలిసేది నాకు ఇవ్వకూడదనే ఆలోచన ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను పార్టీలో. నేను మిగతా వాళ్ళు నేను ఫుల్ టైం పొలిటీషియన్. అంటే నేను ఏదో పగలు 12 గంటలు 11 గంటలు 12 గంటల కాడ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాను నేను. ఎవరైనా ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాను నేను ఫోన్, డెఫినెట్గా ఎత్తాను నేను. అంటే నేను చిన్నప్పటి నుంచి, నాకు ఊహలు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను చనిపోయేంత వరకు రాజకీయాల్లోనే ఉంటాను. చాలామంది ఏమంటుంటారంటే ఫిక్స్ అయిపోయినప్ప, రిటైర్డ్ అయిపోలప్ప అంటారు. లేదు, నాకు రిటైర్మెంట్ లేదు. నాకు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు రాజకీయాలు మొదలుపెట్టా. మా ఫాదరు చనిపోయినప్పుడు నేను చనిపోయేంత వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకపోయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించలేదండి. నాకు వచ్చింది 21 సీటే కదా. 21 సీట్లు వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్, ప్రాంతాలు, కులాలు అన్నీ పక్కన పెడితే ఈ అలయన్స్ అనేది నిలబడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలే ఇంటెన్షన్తో అయినా ఇవ్వలేకపోయినాడు నాకు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు సత్యకుమార్ యాదవ్ గారికి ఇచ్చారు కదా టికెట్. అవును. మీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? నేను సత్యకుమార్ యాదవ్ గారు వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత, వస్తున్న టికెట్ అనౌన్స్ అయిన 10 రోజుల తర్వాత డెఫినెట్గా మేము ఈ యొక్క దుర్మార్గం నోడించాలి కేతిరెడ్డిని, తప్పకుండా సత్యకుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో నాకు ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించి మా క్యాడర్ని అంతన్నీ కూడా బాగా సమాయత్తం చేసి మళ్ళీ అందరినీ మీటింగ్ పెట్టి పిలిచి గట్టిగా చేయాలి మనం.